ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యల పచ్చడి. చూసారా ఎంత యమ్మీగా ఉందో. చాలా ఈజీ ప్రాసెస్లో చేశానండి. తప్పకుండా ట్రై చేయండి. దీనికన్నా ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం మనం ముందుగా ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం కొద్దిగా దాల్చిన చెక్క, 5 నుంచి 6 లవంగాలు, అలాగే 3 యాలకులు అయితే తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు వేగాక 2 స్పూన్ల జీలకర్ర ఇంకా మెంతులు కూడా వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి పూర్తిగా చల్లారినాక ఇలా ఫైన్ పౌడర్లా అయితే చేసి పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రొయ్యలు అయితే తీసుకుంటున్నానండి. ఇవైతే ఎగ్జాక్ట్గా 1 కేజీ అయితే ఉండవు, కొంచెం తక్కువగానే ఉంటాయి. ఇవి నేను ఆల్రెడీ ఉడికించి క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో వీటిలో కొద్దిగా పసుపు వేసేసుకొని మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. దానికోసం ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక కావలసినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే పల్లి నూనెనే యూస్ చేస్తున్నాను. పచ్చళ్ళకి పల్లి నూనె బాగుంటుంది, లేదంటే మీరు నువ్వుల నూనె కూడా యూస్ చేయొచ్చు. ఇలా అన్నీ వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా బ్రౌనిష్ రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారు కదా, రొయ్యలు అయితే మంచిగా వేగాయి. మరీ ఎక్కువ వేయించకూడదండి, గట్టిగా అయిపోతాయి పీస్ అనేది. సో ఇలా కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు అదే నూనెలో మనం పోపు అయితే వేసుకున్నాం. దానికోసం 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. అలాగే 2 నుంచి 3 ఎండుమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇలా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం వెల్లుల్లి అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే వెల్లుల్లి మాడిపోతుంది. సో ఫ్లేవర్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. ఇలా ఒకసారి కలిపేసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పౌడర్ని అయితే నేను ఎక్కువ వేయట్లేదండి, ఓన్లీ 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే మనం చేసుకునే క్వాంటిటీ తక్కువే కాబట్టి. అలాగే ఒక 70 గ్రామ్స్ కారం, ఇంకా 30 గ్రామ్స్ సాల్ట్ అయితే యూస్ చేస్తున్నాను. ఇవన్నీ ఇలా చక్కగా మిక్స్ చేసుకొని మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న రొయ్యలు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కారం, ఉప్పు ముక్కలకి పట్టే విధంగా అంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 2 నిమ్మకాయలు అయితే రసం తీసి వేసుకుంటున్నాను. ఇలా పచ్చళ్ళలో నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే పచ్చడి కూడా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా తయారైన దాన్ని మనం ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మరి ఈ సమ్మర్లో రొయ్యలు అయితే మనకి బాగా దొరుకుతాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.